నకిలీ మద్యానికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున ఏదైతే తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డితో పాటు బొమ్మన కరుణాకర్ రెడ్డి లాంటి నేతలందరూ కూడా రోడ్డు మీదే కూర్చొని పెద్ద ఎత్తున ధర్నాకు నిర్వహించారు. ఇందులో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు వేసినటువంటి సిట్టు వద్దు, సిబిఐ ముద్దంటూ కూడా నేతలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. అంటే సార్ చెప్పండి, అంటే ఎలా చూస్తారంటే ఇప్పటికే సిట్ అనేది వేశారు, అయితే మీరు మాత్రం సిబిఐ ముద్దంటున్నారు, కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏదైనా తప్పు జరిగినప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి పార్టీని అతని తప్పులను కప్పిపుచ్చుకునే దానికి సిట్లు వేస్తూ ఉన్నారు. ఈ మధ్య మనం చూసాము టీటీడీ లడ్డు వ్యవహారంలో సిట్టు వేయడము, అది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టడము, సుప్రీంకోర్టు సిబిఐకి అప్పగించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సిట్టు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మద్యం కుంభకోణం జరిగిందని. ఎలాంటి ఆధారాలు లేకుండా చాలా మంది వ్యక్తులంతా కూడా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి అది కూడా సిబిఐకి ఇచ్చింటే నిజానిజాలు వాస్తవాలు బయటకు వచ్చేటివి. అదేవిధంగా ఈ అక్రమ మద్యం ఏదైతే వీళ్ళంతా కూడా ప్రభుత్వ కన్సర్నల్లో, చంద్రబాబు కన్సర్నల్లో జరిగిందో దీన్ని కప్పిపుచ్చుకునేదానికి ఆయన సిట్టు, ఆయనకు కావాల్సిన అధికారులను సిట్లో వేసి దీన్నంతా కూడా మసిబూసి మారేడుగాయ చేయాలా, ఏదేదో ఏమీ జరగలేదని చెప్పాలనే ఆలోచన, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఈ కేసును డైవర్ట్ చేసి రుద్దాలని చెప్పే ఆలోచన. ఆల్రెడీ మీ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ మీద ఒక వీడియో అనేది కూడా రావడం కూడా జరిగింది. దాంట్లో మీ పేరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, అంటే ఎలా చూస్తారు ఈ విషయం? జోగి రమేష్ అనే వ్యక్తి ఈ ఇబ్రహీంపట్నంలో ఈ డంప్ ఏదుందో ఆ డంపును ప్రభుత్వానికి కనువిప్పయ్యే విధంగా ఆయన బయటకు తెచ్చాడు. మరి బయటకు తెచ్చిన కోపంలో చంద్రబాబు నాయుడు అతని పేరు చెప్పించాడు. పోలీసులు కస్టడీలో పెట్టుకొని వారు ప్రాంప్టింగ్ చేస్తా ఇతని చేతులు కట్టుకొని చెప్పింది మీరంతా కూడా చూశారు వీడియోలు. కాబట్టి అది అంతా కూడా బూటకం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. మీరు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఒక 25% స్టేట్ ఎక్స్చెకర్కు నష్టం కలిగించి మీరు లబ్ధి పొందుతా ఉన్నారు. ఆ డబ్బులంతా కూడా ప్రతి 4 బాటలకు కల్తీ మద్యం బాటలు ఉంది. మరి నా కోర్టుకు ఆయన సీట్ ఇచ్చాడా? 50 కోట్లు తీసుకొని సీట్ ఇచ్చాడు. 50 కోట్లు వాడు ఖర్చు చేసుకున్నాడు. అది కూడా మా తమ్ముడి మీద నా కోర్టును పెట్టే పరిస్థితి నాకు ఉంటుందా? ఈ విధంగా అభూత కల్పనలన్నీ కూడా చెప్పేదానికి ఆస్కారం ఉంది ఈ సీట్లో. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి గతంలోనే చాలా రోజులప్పుడే ఇది బయటపడతానే మిథున్ రెడ్డి అమిత్ షా గారికి లెటర్ రాయడం జరిగింది. అంటే లిక్కర్ కేసు విషయం తీసుకున్నా, ఈ నకిలీ మద్యం వ్యవహారం చూసుకున్నా, మొత్తం కూడా మీ కుటుంబం చుట్టే తిరుగుతోంది. మీ కుమారుడు చుట్టూ, మీ చుట్టూనే తిరుగుతోంది. అంటే ఆఫ్రికాలో వ్యాపారాలని, దాని తర్వాత ఇప్పుడు వీడియోలని, ఇవన్నీ కూడా మీ చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఆఫ్రికాలో వ్యాపారాలు చేస్తాము, మద్యం వ్యాపారం చేయము. మేము ఏదో మైనింగ్ వ్యాపారం చేస్తాము, 15 సంవత్సరాల నుంచి చేస్తాము. అది వ్యాపారం చేయకపోతే మేమైతే దొంగతనం చేయలేము కదా, చంద్రబాబు నాయుడు మాదిరి ఈ విధంగా అక్రమంగా సంపాదించలేము కదా. మేము వ్యాపారం చేసి కష్టపడి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలకు పెడతా ఉన్నాము. కాబట్టి మాకు ఎలాంటి ఆలోచన లేదు ఇలాంటి పనులు చేయడానికి. ఇది కేవలం చిత్తూరు జిల్లా వాసిని, నీకు చిరకాల శత్రువును, కాబట్టి వీళ్ళ కుటుంబాన్ని వేధించాలా అనే ఆలోచనతో ఆయన చేస్తూ ఉన్నాడు. ఏ రోజైనా నేను 11-12 సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి తప్ప తెలుగుదేశానికి ఎప్పుడైనా మెజారిటీ వచ్చిందా? మరి ఈరోజు ఏం జరిగిందో ఏమో కానీ ఈవీఎంలు మాయో లేకపోతే చంద్రబాబు ఏదో కుట్రపూరితమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలో మెజారిటీ సాధించగలిగాడు. మరి ఇలాంటి వ్యక్తి మా గురించి మాట్లాడితే ప్రజలు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇదంతా కూడా చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు అనేది ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పి తెలియదు. ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పటికే జోగి రమేష్ ఒక సవాల్ కూడా చేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా, కనకదుర్గ అమ్మవారి దగ్గరికైనా రండి అంటూ చంద్రబాబు గారికి, లోకేష్ కూడా సవాల్ విసిరారు. అంటే మీరేమైనా చెప్పదలుచుకున్నారా? అదే కాదు, ఆయన ఇంకా కూడా లై డిటెక్టర్తో మాకు పెట్టండి, లై డిటెక్టర్ దగ్గర కూడా నేను చెప్పగలుగుతానని చెప్పాడు. ఆ విధంగానే ఏ శిక్షకైనా మేము చంద్రబాబు మాదిరి భక్తుడు కాదు నేను. ఎందుకంటే ఆయన బూట్లు వేసుకొని టెంకాయ కొడతాడు, బూట్లు వేసుకొని హారతి ఇస్తాడు. మేము చాలా నిష్టగా ఉండే భక్తులు. ఏ దేవుడి దగ్గర అయినా ప్రమాణం చేసేదని కూడా సిద్ధమే. మరి ఆయన సిద్ధమా, వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమా, అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు చెప్పాలి.
ఇదే అంటే పెద్దరెడ్డి గారు చెప్తున్నారు సార్. చెప్పండి అంటే పూర్తి స్థాయిలో ఏం చెప్తారంటే ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే సిట్ ఎంక్వైరీ అనేది కూడా ప్రారంభించారు, వాటన్నిటిని కూడా రికార్డ్స్ కూడా సీజ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు రామచంద్రారెడ్డి గారి మీద ఆరోపణ చేశారని అంటున్నారు కదా, మరి అదే రామచంద్రారెడ్డి గారు ఈరోజు నడి రోడ్డులో కూర్చొని దీని మీద సిబిఐ ఎంక్వైరీ అనేది సిట్ కంటే చాలా పెద్ద విస్తృతమైనటువంటి సంస్థ కదా. సిబిఐ ఎంక్వైరీ వేస్తే నిజాలు తెలిసిపోతాయి అన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి సంస్థ కదా. కనుక సిబిఐ చేత ఎంక్వైరీ చేయించడానికి ఎందుకు భయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటేనే అర్థమవుతుంది. సిట్ అన్నది తన అధీనంలో ఉన్నటువంటి సంస్థ కనుక ఆ సంస్థ ద్వారా మీరు ఎవరిని దోషులుగా చేయదలుచుకున్నారో, నిందితులుగా అనుకున్నారో వాళ్ళనందరినీ కూడా నిందితులు చేసేటువంటి అవకాశాలు ప్రభుత్వ అధినేతకు చాలా ఎక్కువ ఉన్నాయి కనుక అక్కడ నిజాలు బయటికి రావు కనుక సిబిఐ ఎంక్వైరీ వేయాలి. మీరేమో ఇలా అంటున్నారు, చంద్రబాబు గారు మాత్రం అలా కాదు, సిబిఐ ఎంక్వైరీ అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ళు గడిపేయచ్చు, అందుకని వాళ్ళు అది కోరుతున్నారంటూ కూడా మీ మీద విమర్శలు చేస్తున్నారు. నాయుడు గారు దేన్నైనా కూడా అలా చెప్పటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఇలాంటి వ్యవహారాలు ఏదైనా ఆయనకు అనుమానం వస్తే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వెయ్యమని చెప్పింది కూడా చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ సిబిఐ ఎంక్వైరీ వేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయనకు లేదా? ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మద్యం షాపుల్లోనూ కూడా ఈ దొంగ నకిలీ మద్యం అమ్ముతున్నారు అన్నటువంటి విషయం బయటపడ్డ తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడి దీన్ని ఏ రకంగా బయట పడాలా అన్నటువంటి ఉద్దేశంతో ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి మీద, రామచంద్రారెడ్డి మీద వేసేస్తే జనం నమ్ముతారులే అన్నటువంటి అపవాదును కలిగించడానికి చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్ర అన్నటువంటి విషయం అందరికీ అర్థమైపోలేదా? ఇప్పుడు బాటలను గుర్తించడానికి ఒక స్కానింగ్ యాప్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయల మద్యాన్ని అమ్మకాలు చేసి తద్వారా వేల కోట్ల రూపాయలు డబ్బులు కొట్టేసిన తరువాత దాన్ని పట్టుకున్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కనుక ఇప్పుడు ఈ మాయ మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు ఈ మాయావి చంద్రబాబు నాయుడు గారు. కనుక ఇప్పటికైనా ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ వేయించగలిగితే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీ బయట పెట్టుకున్నట్టు, లేకుండా సిట్టుతోనే నడిపించాలనుకుంటే ఇందులో ముద్దాయి చంద్రబాబు నాయుడు గారి అన్నటువంటి విషయం లోకమంతా తెలుస్తుంది. ఇంకొకటి ఫైనల్ గా చెప్పండి, అంటే మీ పార్టీకి అంటే ఇంకా టీడీపీలో మీ కోవటలు ఉన్నారా? మాకు టీడీపీకి సంబంధించిన వాళ్ళు మా కోటలు ఉన్నారని మేమేం అనుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారే ఓడిపోయినాడు కనుక మొలకల చెరువు అభ్యర్థి, ఆయన ఈ రోజున అందులో ప్రధానమైనటువంటి నిందితుడు కనుక ఆయన మా కోవర్టుగా వేసేస్తే అట దొర్లిపోతుందిలే అనేటువంటి ఆలోచన ఆయనకు ఎంత ఆలోచన విధ్వంసక విరాట్ స్వరూపుడు చంద్రబాబు నాయుడు గారు అనటానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కోవర్టుగా ప్రకటించగలుగుతున్నారంటే దొంగలు వాళ్ల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు మద్యం వ్యాపారస్తులే. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల చేతుల్లోనే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 4,000కు పైగా బ్రాందీ షాపులన్నీ వాళ్ల చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికీ కూడా సమయానికి మించి ఉదయం 10 గంటలకు తెరవాల్సినటువంటి షాపుల్ని 5 గంటలకే తెరుస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. అంటే ఎంతగా దోపిడీ చేస్తున్నారు, దోపిడీ సమయంలో చేస్తున్నారు, అధిక ధరలకు అమ్ముతున్నారు, లక్షల బెల్ట్ షాపుల్ని తెరిచినారు, దొంగ మద్యాన్ని కల్తీ మద్యాన్ని అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఒక్కసారిగా గుప్పుమని ఒక విస్ఫోటనంలాగా బయటికి ప్రపంచానికి తెలిసిన తర్వాత మా మీద నిందితులుగా వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. ఇది ఏదైతే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఒకటే చెప్తూ వస్తున్నారు, ఏదైతే ఈ కేసుకు సంబంధించి సిట్ అనేది అవసరం లేదు, మాకు ఖచ్చితంగా కూడా సిబిఐ విచారణ అనేది జరగాలి, తప్పు జరగనంత వరకు కూడా మా వాళ్ళు, తప్పు జరిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చంద్రబాబు చెప్పడం సహజంగా మారిందంటే కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన ఇటు చంద్రబాబు మీద కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జోగి రమేష్ ఏదైతే ఆలయాలకు వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పారు, అదే విషయంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా సవాల్ చేయడం కూడా జరిగింది. ఏ ఆలయానికైనా తాను వస్తాను, ప్రమాణం చేయడానికి తాను సిద్ధం, చంద్రబాబు సిద్ధమా? ఇది కేవలం శత్రుత్వం వల్ల 15 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఉన్నటువంటి శత్రుత్వంలో ఉన్నటువంటి దానికోసం ఆ పగ తీర్చుకోవడంలో ఉద్దేశంలో భాగమే తన మీద తన కుటుంబం మీద కూడా కక్ష తీసుకుంటున్నారంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మనీతో కార్తిక్ ఎన్టీవీ, తిరుపతి.